నమస్తే. బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన నమ్మకం లేదా అని బీఆర్ఎస్ పార్టీలే చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి. మరి ఎందుకోసం అంటే రాజ్యసభ రాజ్యసభ కోసం ఎందుకో ఎవరు కూడా అప్లై చేయలే బీఆర్ఎస్ పార్టీ నుంచి అని ఒక రకమైన చర్చలు సాగుతున్నాయి. అయ్యో, ఎమ్మెల్యేలపై నమ్మకం లేదా, రాజ్యసభ పోటీకి బీఆర్ఎస్ దూరంపై రకరకాల చర్చలు. మరి ఎందుకోసం? వాస్తవానికి మరి కంపల్సరీ పోటీ చేయాలి, మరి ఎందుకోసం పోటీ చేయలే? రకరకమైన చర్చలు అయితే బీఆర్ఎస్ పార్టీలను అయితే తీవ్రంగానైతే కొనసాగుతున్నట్టు కనబడుతుంది. కాంగ్రెస్ పరోక్షంగా సహకరించారనే ప్రచారం, కనీసం పోటీ ఇవ్వలేదని పార్టీలోనే చర్చ, ఎమ్మెల్యేలను సైతం కాపాడుకోవడం లేదనే విమర్శలు. అంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయట. వాస్తవానికి మరి పోటీ వేయాలి, ఎందుకోసం పోటీ చేయలే బీఆర్ఎస్ పార్టీ? కేవలం హడావుడితోనే కాలం గడుపుతున్న వైనం, భవిష్యత్తులో ఏంటి అని విస్తృతంగా చర్చ. ఇక మరి హడావిడితోనే ఎన్నికలు వచ్చినప్పుడే హడావిడితోనే కాలం గడుపుతుంది ఏ ఎన్నికలు వచ్చినా. మరి వాస్తవానికి మరి ఈ రాజ్యసభ పోటీకి బీఆర్ఎస్ పార్టీ తరఫున కంపల్సరీ పోటీ చేయాలి. వాస్తవానికి మరి ఎందుకు పోటీ చేస్తలే? గతంలో అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పుడు కూడా అభ్యర్థులను పెట్టలే, ఎందుకోసం? ఇట్లయితే మరి పార్టీలో ఉన్న నాయకులు ఎవరు నమ్ముతారు బీఆర్ఎస్ పార్టీని? రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ వెలిగింది. ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు మాదే అని పార్టీ నేతలు బహిరంగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏ ఎన్నికలు వచ్చినా తమకు ఓటమి తప్పదనే భావనకు వచ్చారు. సుశీరా పాపం, అప్పుడేమో అధికారం ఉండే అని ఇక ఏ ఎన్నికలు వచ్చినా అలా ఎన్నికలు కాకముందే ఇక మాదే గెలుస్తాం, పక్కా మాదే విజయం మాదే అని చెప్పి బహిరంగానే చెప్పిర్రు. ఇప్పుడు ఎన్నికలు వస్తే అంత సీన్ రివర్స్ అయిపోయింది, అంత ఉత్తమ ముచ్చట అవుతుంది. ఇక 7 ఎన్నికలు వచ్చినా మాకు డిపాజిట్ వచ్చేటట్టు లేదు అని చెప్పి అయోమయంలో కొనసాగుతున్నట. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ పని ఆగమవుతున్నట్టు కనబడుతుంది. అందుకే ముందస్తుగా ఓటమిని అంగీకరించి కనీసం పోటీకి సైతం అభ్యర్థులను నిలబడం లేదని ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారం ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలో స్పష్టమైంది. పార్టీ గుర్తుపై 37 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వారున్నారు. అసెంబ్లీ రికార్డుల్లో ఈ లెక్క స్పష్టంగా ఉన్నది. ఒక అభ్యర్థి గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి మద్దతు కోరితే ప్రస్తుతం ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ బీఆర్ఎస్ కనీసం ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే వాస్తవానికి వాళ్ళు ఇక కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారో, అటు ఎంఐఎం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారో లేదో అని ఇక మొత్తం మీద ఆడ అభ్యర్థిని పెట్టకుండా వదిలేశారు. అంటే ఇక వాళ్ళు చేసినా చేయకపోయినా ఒకవేళ మనం ఓడిపోతాం కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ అయితే మొత్తం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిని అయితే నియమించలేదు. ఇక దాని మీదనే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి. అంటే పార్టీలో ఉన్న క్యాడర్ను ఇంకా బీఆర్ఎస్ పార్టీ కేవలం ఎన్నికలప్పుడే అడవిడి చేసుకుంటా క్యాడర్ను కాపాడుకోలేకపోతుంది, ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నది అని చెప్పి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీదైతే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ పరిస్థితిలో పోతుంది, అసలు మరి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తుందా? ఇక కేటీఆర్ ఉంటే ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిసారి ఎన్నికలు వస్తుంటే ఏం జరుగుతున్నాయి అదే పరిస్థితి కొనసాగుతుంది. మరి ఇక క్యాడర్ మొత్తం మీదైతే క్యాడర్ను నిలబెట్టనీకో నాయకుడు కావాలి. కాబట్టి మరి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఇక రానున్న రోజులలో ఏమైతే చూద్దాం.